नमो वयं वै शिवनाय कूर्महे समे कामान काम कामाय मह्यं कामेश्वरो वै शिवनो ददातु कुबेराय वै शिवनाय ब्रह्मजा आयुष्केत्यं प्रजान्ततः मा ब्राह्मणेभ्यो वेद विद्यो दिवे नमस्कुर्यान्नां श्रीलङ्गीर्तये देवायेव देवता प्रीणादे पर्याप्यानन्तरायाय सर्वस्तोमादिराष्ट्रवत्तमवर्भवते सर्वस्याप्ते सर्वस्तदित्ये सर्वमेव तेनाप्नोति सर्वं वेदे शतमानं भवति शतायुः पुरुषः शतेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति। भूमिलासमेत श्री जगन्नाथस्वामिनः परिपूर्ण कृपा कटाक्ष फलसिद्धिरस्तु तथास्तु। वृषशैलाधिपयेव दैवधन्नः वृषभाणेश्वर देवधन्नः फणिशैलाधिपयेव दैवधन्नः भगवान् श्री श्रीनिवास परदैवधन्नः श्री श्रीनिवास परमागतन्नः शतमानं भवति शतायुः पुरुषः शतेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति। परिवाराय सर्वदिव्य मंगल विग्रहाय श्रीमते नारायणाय नमः। सर्वधर्मान् परित्यज्य मामेकं शरणं व्रज अहं त्वा सर्वपापेभ्यो मोक्षयिष्यामि। सर्वधर्मान् परित्यज्य मामेकं शरणं व्रज अहं त्वा सर्वपापेभ्यो मोक्षयिष्यामि वाशः। या फलनेर्यापला पुष्पायाच्च पुष्पणेः तिरुप्रसोतास्तानो ప్రైవేట్ ట్యాంకర్ లక్కలే వ్యవసాయ బావులు ఏదైతుందో మన గవర్నమెంట్ వ్యవసాయ బావులు ఏదైతుందో మనకి ఎకరానికి ఎంత పండుతుందో అది ఎన్ని ఎకరాలు మారుతుందో చేసి ఏదైతుందో డ్రింకింగ్ వాటర్ వాడుకోవాలి చేసిన ఇక్కడ బావి ఉంటే అక్కడ రాష్ట్రంలో ఈ ఎల్నినో కరువు ప్రభావానికి ఒక విధంగా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే బాధ్యత వహించాలి. అంటే మాట ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఈ ఎల్నినో అనేది ఇది అకస్మాత్తుగా పుట్టుకొచ్చింది కాదు. ఇలా వాతావరణ సూచికలు ఏదైతుందో దాదాపు సంవత్సర కాలం నుండి ముఖ్యంగా 6 మాసాల నుండి ఏదైతుందో తీవ్రంగా హెచ్చరిస్తున్నారు. ఇప్పుడు ఈ ఖరీఫే కానీ ఖరీఫ్తో పాటుగా రాబోయే రబీయే కానీ ఎల్నినో ప్రభావం ఏదైతుందో బాగా తీవ్రంగా ఉండేటువంటి అవకాశం ఉన్నది. మన వర్షాలు ఏదైతున్నదో పూర్తిగా లోటు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నది. అంటే వాతావరణ సూచికలు హెచ్చరికలు జారీ చేసినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దాన్ని పరిగణలోకి తీసుకోకుండా ఇప్పుడు ఎప్పుడైనా కానీ వాతావరణ సూచికలు మనకు ముందస్తుగా సూచన లభిస్తే దాన్ని అధిగమించడానికి మనం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవటం సహజమే. అటు కేంద్ర ప్రభుత్వమే ఇప్పుడు లోటు
వర్షపాతం నమోదవుతుందని చెప్పని మనం ఊహించినప్పుడు మనకు ఉన్నటువంటి ఏకైక నీటి లభ్యత ప్రాణహిత నదీ జలాలు. ఆ ప్రాణహిత నదీ జలాలను ఏ విధంగా మనం ఎగువకు తరలించి రాష్ట్రానికి వినియోగంలోకి తేవాలి అనేటువంటి ఒక ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. ఇప్పుడు మేడిగడ్డ బ్యారేజ్ మరమ్మతులు ఏదైతే ఉన్నదో మీకు ఇంకో సంవత్సర కాలం లోపు చేసేటువంటి అవకాశం లేదు. ముఖ్యమంత్రి గారు ఏదైతే ఉందో అంటే ఎన్డీఎస్ఏ అంటాడే, అంటే ఎన్డీఎస్ఏ అంటాడు, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ. వాళ్ళు చేసిన సూచన ఏంటి అంటే మేడిగడ్డ బ్యారేజ్ మరమ్మతులు చేసేంత వరకు దాన్ని వినియోగించుకునే అవకాశం లేదని మాత్రమే చెప్పింది. మేడిగడ్డ మరమ్మతులు చేసేంత వరకు దాన్ని వినియోగించుకునేటువంటి అవకాశం లేదు, అక్కడ నీటి నిల్వ చేసే అవకాశం లేదని చెప్పిండ్రు మేడిగడ్డ వల్ల. అంతేగాని ఏదైతుందో వీళ్ళు నదీ ప్రవాహంతో, ప్రాణహిత నదీ ప్రవాహంతో కన్నెపల్లి పంప్ హౌస్ వద్ద మనం 53.5 మీటర్ల నీటి ప్రవాహం ఉన్నట్టయితే నీరు ఎగువకు ఎత్తిపోసుకునేటువంటి అవకాశం ఉండదు. వీళ్ళు ఎన్డీఎస్ఏ ఎక్కడ కూడా కన్నెపల్లి పంప్ హౌస్ నుండి వీళ్ళు నీటి ప్రవాహం అంటే ఈ ప్రాణహిత నీటి ప్రవాహం 53.5 మీటర్ల లెవెల్లో ప్రవహించినట్టయితే దాన్ని వినియోగించుకోవద్దని ఎక్కడ చెప్పలే, ఎత్తిపోతలు వినియోగించుకోవద్దని ఎక్కడ చెప్పలే. ఇప్పుడు దాన్ని ఏదైతుందో మనం పైకి అన్నారం సుందెల్లా మేడిగడ్డకు సంబంధం లేకుండా గమనించాల్సింది. ఇక్కడ మేడిగడ్డ బ్యారేజ్ను టచ్ చేయకుండా, మేడిగడ్డ సంబంధం లేకుండా వీళ్ళ కన్నెపల్లి పంప్ హౌస్ నుండి నీటిని పైకి ఎగువ లిఫ్ట్ చేసేటువంటి అవకాశం మనకు ఉన్నది. ఇక్కడికి అన్నారంకి సుందీలకు ఈ మధ్య జీటీవీ వాళ్ళు ఏదైతున్నదో ఈ సాగునీటి నిపుణులతో వాళ్ళు రెగ్యులర్గా చూపెడుతున్నారు. నిన్న శాస్త్రి గారు అని చెప్పని అంటే ఈ నీటి నల్ల విశ్వపితామ కూడా చెప్పని పేర్కొంటారు. అట్లే మన బెదిరి శ్రీరామ్ గారు కూడా చెప్పారు. బెదిరి శ్రీరామ్ గారు కూడా ఆయన మహారాష్ట్ర ప్రభుత్వానికి ఏదైతున్నదో సలహాదారుడు, కొంత బీజేపీ బ్యాక్గ్రౌండ్ ఉంది ఆయన కూడా చెప్తున్నాడు. ఇప్పుడు ప్రాణహిత నదీ జలాలను కన్నెపల్లిని ఎగువకు లిఫ్ట్ చేసి అన్నారం సుందిల్లను అది ఆల్రెడీ మనకి 2024లోనే గ్రౌటింగ్ చేసిండ్రు. ఇక్కడ గమనించాల్సింది అన్నారం సుందిల్లా మనకి 2024లోనే గ్రౌటింగ్ చేసిండ్రు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారానికి వచ్చిన తర్వాత సిపేజెస్ ఏదైతే ఉందో అరెస్ట్ చేసి గ్రౌటింగ్ చేసిండ్రు. మన అన్నారం సుందిలను వినియోగించుకునేటువంటి అవకాశం ఉన్నది. అట్లాగే వీళ్ళు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా భూములు ఉన్నోళ్ళు కదా, లేనోళ్ళు కూడా చాలా నిరుపేదలు ఉన్నారు కదా. వాళ్ళు సంవత్సరానికి 12,000 ఇస్తే కొంత వాళ్ళకి ఏదైతుందో వీళ్ళు జీ రామ్జీ ఏదైతుందో నీ పనులు ఉద్ధృతం చేయండి. జీ రామ్జీ పనులు, లేబర్ ఇన్వాల్వ్మెంట్ పనులను ప్రోత్సహించండి. ఏ విధంగానైనా కానీ వాళ్ళు ఎల్నినో అనేది ఇది ప్రకృతి ప్రభావం ప్రధానం. కానీ దాన్ని అధిగమించడం ఏదైతున్నదో దాని నివారణ చర్యలు చేపట్టకపోవటము ప్రభుత్వ వైఫల్యము, దానికి రేవంత్ రెడ్డి బాధ్యత వహించారు. ఎల్నినోకు ప్రధానం ఏదైతుందో ప్రకృతి ప్రభావం అనేది అందరం కూడా చెప్తామే. కానీ దాని నివారణ చర్యలు, దాన్ని అధిగమించేటువంటి చర్యలు చేపట్టకపోవడము ప్రభుత్వ వైఫల్యం. అందుకే నేను ఏమంటున్నా, ఇవాళ మనం ఎదుర్కోపోయేటువంటి ఈ ఎల్నినో కరువు పరిస్థితులు ఏదైతుందో రేవంత్ రెడ్డి బాధ్యుడు.
రేవంత్ రెడ్డి ఆయన ఏదైతే ఎంతరో రాజకీయ కోణమే తప్ప ఆయనకు రాజకీయ కోణం తప్ప ఏదైతుందో నిర్మాణాత్మకంగా ఆలోచన లేదు ఆయన దగ్గర. నిర్మాణాత్మకంగా ఆలోచన లేదు. ఆయన ఇప్పుడు 3 ఏళ్ళు అయింది, 2.5 సంవత్సరాలు గడుస్తుంది, 32 సంవత్సరాలు గడుస్తుంది. ఆయన ఎన్నడూ ఉపన్యాసం చెప్పినా, రివ్యూ చేసినా, ఏది చేసినా కేసీఆర్ కేటీఆర్ పేరు ఎత్తకుంటే ఏదైనా రివ్యూ చేసినాడే. ఈ 32 మాసాలల్లా ఇంటూ 30 డేస్ ఎంత 1000 దినాలు అవుతుంది. 30 రోజులు 900 రోజులు అవుతుంది కదా. 900 రోజులు ఎన్నడూ మాట్లాడినా కానీ ఏది ఇస్తుందో కేసీఆర్ పేరు ఎత్తకుండా మాట్లాడినటువంటి ఒక ఉండదు. మరి కొద్దిగా నువ్వు అధికారంలో ఉన్నావా, ప్రభుత్వంలో ఉన్నావు, ఇంకా నువ్వు ప్రతిపక్షంలో అని చెప్పి అనుకోకు. కేసీఆర్ ఇవాళ అధికారంలో లేడు నాయన. నువ్వు ఏదైతుందో నీ వాగ్దానాలతో ఏదైతుందో ప్రజానీకాన్ని కొంత మైమరపించే చేయడంతో నువ్వు అధికారానికి కూర్చున్నావు. ఇవాళ ప్రజలు ఏదైతే కేసీఆర్ గారిని తలుచుకుంటుండ్రు, అయ్యో ఆయన ఉన్న పెద్ద మనిషి మంచుకుంటుండే. ఇలా ప్రజలు కేసీఆర్ తలుచుకుంటుండ్రు, పెద్ద మనిషి ఆయన ఉన్న మంచుకుంటుండే. ఏదో నివారణ చర్యలు చేపడుతుండే. ఇంకా నివారణ చర్యలు లేవు, నిర్మాణాత్మక ఆలోచన లేదు. ఎంతవరకు నెగటివ్ మనిషి ఈర్ష్య ద్వేషాలు. మీకు ఏమైనా అనుమానం ఉంటే